బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని స్పష్టం చేశారు నటి హేమ. తన పేరును బయటపెట్టిన బెంగళూరు పోలీసులతో న్యాయ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తాను సింహం లాంటి దానినని 2 అడుగులు వెనకకు వేస్తుందంటే గుంట నక్కలకు భయపడినట్లు కాదన్నారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తనను ఇబ్బంది పెట్టేలా ఇష్టం వచ్చినట్లు న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎంతో మంది అమ్మాయిల కోసం ఫైట్ చేసిన తాను తన కోసం ఫైట్ చేయకుండా ఉంటానా అన్నారు. త్వరలో అన్ని నిజాలు ఆధారాలతో సహా నిరూపిస్తానని నటి హేమ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నటి హేమ ఇప్పటికీ కూడా ఆ రేవ్ పార్టీతో, ఆ డ్రగ్స్ పార్టీతో తనకు సంబంధం లేదు, తను చెప్పుకుంటూ వస్తా ఉంది. కానీ పోలీసులు నటి హేమ అలియాస్ కృష్ణవేణి పేరుతో ఇప్పటికే పోలీసులు తన పేరును రికార్డ్స్ లోకి కూడా ఎక్కించారు. నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు అందజేసి రేపు సోమవారం నాడు ఉదయం 11 గంటలకు సిసిబి పోలీసుల ముందు హాజరవ్వాలి నటి హేమ అంటూ కూడా నోటీసులు అందజేశారు. ఒక పక్క పోలీసులు హేమ ఉంది, హేమ దాంట్లో డ్రగ్స్ స్వీకరించింది, హేమకు సంబంధించినటువంటి శాంపుల్ ని కూడా తీసుకొని వచ్చిన రిపోర్ట్ లో హేమ పాజిటివ్ ఉంది, డ్రగ్స్ స్వీకరించినట్టు కూడా మాకు అన్ని ఆధారాలు ఉన్నాయంటా ఉన్నారు పోలీసులు. ఇటు హేమ మాత్రం నేను లేను, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, నాపై దురుద్దేశంతో తనను పడనటువంటి వ్యక్తులు ఈ రకంగా ప్రచారం చేస్తా ఉన్నారంటూ మాత్రం తను ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తా ఉంది. ఇప్పుడు కూడా తాజాగా తనకు బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు అనే ఒక విషయాన్ని మాత్రం హేమ చెప్తా ఉంది. తన పేరు బయటపెట్టినటువంటి బెంగళూరు పోలీసులపై కూడా న్యాయ పోరాటం చేస్తాను అనే ఒక విషయాన్ని కూడా హేమ ఇంతకు ముందే ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. తనపై వస్తున్న ఆరోపణలపై నేను లీగల్ గా పోరాటం చేయబోతా ఉన్నాను అంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. తను సింహం లాంటి దాన్ని, సింహం 2 అడుగులు వెనక్కి వేస్తుందంటే గుంట నక్కలను భయపడినట్టు కాదు అంటూ మాత్రం ఒక సామెతను తను అభిప్రాయ రూపంలో షేర్ చేయడం జరుగుతా ఉంది. కొన్ని సోషల్ మీడియా సంస్థలు కావాలనే తనను ఇబ్బంది పెట్టేలాగా తన గురించి ఇష్టం వచ్చినట్టుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతా ఉన్నాయి, షేర్లు అవుతా ఉన్నాయి, ట్రోల్ అవుతా ఉన్నాయి. వీటన్నిటిపై కూడా నేను తొందరలో స్పందిస్తానంటూ కూడా హేమ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. బెంగళూరు రేవ్ పార్టీలో నా పేరు బయటికి రావడం పట్ల తన కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడ్డారని, చాలా బాధలో ఉన్నారని, ఇప్పటి వరకు ఎవరు కూడా కోలుకోలేనటువంటి పరిస్థితిలో తన కుటుంబం నెలకొంది అంటూ విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేశారు హేమ. బెంగళూరు కేసులో నా పేరు బయటికి వచ్చినట్టు రోజు నుంచి నా ఫ్యామిలీ కనీసం భోజనం కూడా చేయట్లేదు, సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా ఇంట్లో పని చేసుకోవట్లేదు అనే విషయాన్ని కూడా హేమ చెప్తా ఉన్నారు. వీడియోలలో చూపిస్తున్నటువంటి వైట్ డ్రెస్, బ్లాక్ కలర్ స్పెట్స్ అమ్మాయి నేను కాదు, అది హేమ కాదు అంటూ మాత్రం మరోసారి తను కన్ఫర్మ్ చేయడం జరిగింది. పార్టీలో పట్టుబడినటువంటి అమ్మాయి వైట్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుంది, నేను బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకున్నాను. తను రిలీజ్ చేసినటువంటి సెల్ఫీ వీడియోలో తన చేతులను గమనిస్తే నెయిల్ పాలిష్ బ్లాక్ ఉంది. మీరు మీడియాలో చూపిస్తున్నటువంటి వైట్ కలర్ డ్రెస్ అమ్మాయి చేతికి వైట్ కలర్ నెయిల్ పాలిష్ ఉంది, అది తను కాదు అనేది మాత్రం తను ఒక నిజంగా దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది హేమ. గతంలో ఎంతమంది అమ్మాయిల కోసం ఫైట్ చేసినటువంటి నేను, నా కోసం నేను ఫైట్ చేయకుండా ఉంటానా, ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను అంటూ మాత్రం హేమ గుర్తు చేస్తుంది. గతంలో రాజేంద్ర ప్రసాద్ గారితో ప్రవర్తించినట్టు, మా అసోసియేషన్ లో మాట్లాడినట్టు ఇప్పుడు ఆవేశపడలేను. ప్రతి విషయంలో హేమ ఆవేశపడుతుందని ఏదైతే ప్రచారం జరుగుతా ఉందో ఈ ప్రచారాన్ని కొట్టివేస్తూ నేను ఆవేశంగా నిర్ణయం తీసుకోవట్లేదు, ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాను ఒక విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేసింది. నన్ను రమ్మన్నది రేవ్ పార్టీకి, డ్రగ్స్ పార్టీకి అన్నట్టు కూడా ప్రచారం జరుగుతా ఉంది. అది బర్త్డే పార్టీకి ఇన్విటేషన్ వచ్చారు అని కొంతమంది అంటా ఉన్నారు. కానీ నేను బర్త్డే పార్టీ ఇన్విటేషన్ కోసం వెళ్ళలేదు, నాకు సంబంధం లేదు, నేను దాంట్లో లేను అనేది మాత్రం చెప్తా ఉంది. త్వరలో అన్ని నిజాలు ఆధారాలతో సహా నేను నిరూపిస్తాను, మీడియా ముందుకు వస్తాను, నా అభిప్రాయాన్ని అంతా కూడా షేర్ చేసుకుంటారు, నేను క్లీన్ చిట్ గా బయటపడతాను, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు పోలీసులపై కూడా నేను. అంటే నటి హేమకి ఆమె శాంపిల్స్ లో పాజిటివ్ గా వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. అంటే రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా బెంగళూరు పోలీసుల ముందు నటి హేమ హాజరు అవ్వాల్సి ఉంది. ఒకవేళ హేమ దాంట్లో లేనట్టయితే బెంగళూరు పోలీసులే ఈ పాటికి ఎప్పటికో యాక్ట్రెస్ హేమ దాంట్లో లేదు, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అంటూ మాత్రం పోలీసులే ఇది అధికారికంగా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తా ఉంటుండే. హేమ ఉంది కాబట్టి, హేమని రెడ్ హ్యాండెడ్ గా అక్కడ పట్టుకున్నారు కాబట్టి ఆమె నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపి ల్యాబ్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా హేమ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసింది అనేది కూడా రిపోర్ట్ లో తేలింది. ఏ రకమైనటువంటి డ్రగ్స్ తీసుకుంది, ఎంత మోతాదు తీసుకుంది అనేది కూడా
బెంగళూరు పోలీసులకు పక్కాగా ఆధారాలు ఉన్నాయి. రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి వీడియోలు ఉన్నాయి. అక్కడ హేమ ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి ఫోటోలు, వీడియోల ఆధారాలు కూడా పోలీస్ దగ్గర ఉన్నాయి. కాబట్టి పక్కాగా హేమ ఉంది అనేది మాత్రం బెంగళూరు పోలీసులు, ఆ పార్టీలో తను లేను అంటూ మాత్రం హేమ నుంచి వస్తున్నటువంటి వాదనలు, తనకు అందినటువంటి నోటీస్ ప్రకారంగా ఖచ్చితంగా బెంగళూరు పోలీసుల ముందు హాజరయ్యి రేపు విచారణ ఎదుర్కోవాల్సిందే, అన్ని వివరాలు అందజేయాల్సిందే. ఎవరు పార్టీకి ఇన్వైట్ చేశారు, ఎవరి ద్వారా వచ్చారు, ఈ డ్రగ్స్ ఎప్పటి నుంచి మీకు అలవాటు ఉంది, ఎవరు ఈ బెంగళూరు పార్టీలో మీకు డ్రగ్స్ అందజేశారు, ఎంత మోతాదు తీసుకున్నారు, ఏ రకమైనటువంటి డ్రగ్స్ తీసుకున్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో రేపు బెంగళూరు పోలీసులు హేమ నుంచి కూడా వివరణ తీసుకొని ఆ వాంగ్మూలం అంతా రికార్డ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి సందీప్. అంటే దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించారు. ఒకవేళ ఆమె తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. అప్డేట్ ఏంటి? మంచు విష్ణు అందుబాటులో లేకపోయినా బాధ్యతగా ఒక ప్రెస్ నోట్ ట్విట్టర్ రిలీజ్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా హేమపై ప్రచారం సాగుతా ఉంది. తను నేరం రుజువయ్యేంత వరకు కూడా తను నేరస్తురాలు కాదు, తనపై అభియోగాలు, ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. పోలీసులు పక్కాగా హేమ తప్పు చేసినట్టు గాని, హేమ పోలీస్ రికార్డులోకి ఎక్కినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ మా అసోసియేషన్ చేతికి అందజేస్తే తప్పనిసరిగా హేమ పైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మా అసోసియేషన్ అనే ఒక విషయాన్ని కూడా తెలియజేశారు. అప్పటి వరకు కూడా హేమ నిర్దోషిగానే ఉంటుంది. తన పైన తప్పుడు ఆరోపణలు మానుకొని, తను ఒక తల్లి, తను ఒక కూతురు, సమాజంలో ఆడపిల్లని ఈ రకంగా తప్పుడు ప్రచారానికి గురి చేయకూడదు. హేమ పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతికి లోనవుతా ఉంది. ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రం పక్కాగా ఆధారాలు ఉంటే అది మా అసోసియేషన్ కి పోలీసు ఇచ్చినట్టయితే దీనిపైన చర్యలకు మేము సిద్ధంగా ఉన్నామంటూ మాత్రం మంచు విష్ణు ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ఇటు మీడియాకు, అటు సొసైటీకి, మా సభ్యులందరూ కూడా తెలియజేసే విధంగా ఒక ట్వీట్ అందించడం అయితే జరిగింది. రేపు మంచు విష్ణు ఇక్కడికి హైదరాబాద్ చేరుకున్న తర్వాత బెంగళూరు పోలీసుల ముందు హేమ హాజరయ్యి వివరణ ఇచ్చినట్టుగా పక్కగా ఆధారాలు మా అసోసియేషన్ లభిస్తే మాత్రం ఖచ్చితంగా శాఖపరమైనటువంటి చర్యలు హేమపై ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.